నాగేంద్ర ఉన్నారు. సుడిగాలి పర్యటన చేస్తున్నారు అన్న. ఎట్లా ఏమేం కంప్లైంట్ చూస్తున్నారు? ఎక్కువ బస్తీ వాసులు ఏం కంప్లైంట్ చెప్తున్నారు? అడుగు పోయి ఇవన్నీ ఇది ఆదిపోయింది. అసలు నువ్వు ఏం అడగాలి అది అడుగు. అసలు అడిగి ఇది తెలిసి బస్తీ సమస్యల మీద పరిష్కారం అవుతుంది. బస్తీలో తిరుగుతున్నాం. రాబోయేటువంటి జిహెచ్ఎంసీకి మరి మా టార్గెట్ 300 డివిజన్లలో 3 విభాగాలుగా విభజించినటువంటి జిహెచ్ఎంసీలో మరి మా జెండా ఎగరే పనిలో ఉన్నాం. రైట్. సమ్మర్ ఉంది. సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వాటర్ ఇబ్బంది కాకుండా ఎలాంటి చర్యలు చెప్పండి? అదే చర్యలు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి బస్తీలలో కానీ ఎక్కడ కానీ మంచినీటి సమస్య అనేది రావద్దు, మంచినీటిగా పూర్తిగా సమస్య పరిష్కారం జరగాలనేది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి విచారణ ఉంది. విచారణకు హాజరవుతారా చెప్తారా? ఎందుకంటే ఇదివరకే రెండు సార్లు విచారణకు సంబంధించి మీరు హాజరు కాని పరిస్థితి. మరి ఎల్లుండి అయినా హాజరవుతారా? ఏం చెప్తారు? అమ్మని అడగలేదు స్పీకర్ గారు. మా అడ్వకేట్ గారు పోతారు ఎప్పుడే కానీ. నన్ను హాజరు కమ్మని అడిగినప్పుడు నేను పోతాను. 4th నాడు కూడా ఇంకా నాకేం రాలేదు. 4th ఉందని చూశాను మీడియా ద్వారానే. ఒకవేళ నాకు ఆదేశం వస్తే స్పీకర్ గారు పోయి నాది ఏముందో నా సబ్జెక్ట్ ఏముందో లేకుంటే నా ఆవేదన ఏముందో నేను చెప్తాను. గతంలో 10 మందికి భిన్నంగా చాలా ఓపెన్గా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మరి ఎల్లుండి ఏం చెప్తారు? నిన్న కడియం శ్రీ గారు అయితే రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు లేకపోతే అగ్రనేతలతో దిగిన ఫోటోలన్నీ నావి కాదు, ఏఐతో సృష్టించారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, వాళ్ళు అపోహపడి మా మీద పిటిషన్ వేశారని చెప్పారు. మీరు కూడా అట్లా ఏమైనా చెప్తారా? లేకపోతే ఏఐ టెక్నాలజీ వచ్చినాక నేనేం చెప్పినా చెల్లదు అది. కాబట్టి ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో నేను చెప్పింది నువ్వు ఏ రకం కూడా పెట్టవచ్చు కదా. అందుకని ఏదున్నా కూడా మనము ఫేస్ టు ఫేస్ అంటే కళ్ళతో చూసింది నోరుతో చెప్పింది జరుగుతుంది కాబట్టి అక్కడ పోయి చెప్పు. గతంలో మీరు కాంగ్రెస్లో ఉన్నాను ఒప్పుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏం చెప్తారు? అందుకే ఏ టెక్నాలజీ వాడి రేపు పెట్టారు. మీరు కూడా అదే టెక్నాలజీ వాడినారు. నేనేం వాడతలేదు. ఓకే, ఖచ్చితంగా ఎల్లుండి జరిగిపోయే విచారణకు సంబంధించి నాకు ఇప్పటివరకు స్పీకర్ కానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు హాజరుగమ్మని. కేవలం మా లాయర్లు మాత్రమే ఎప్పటికీ విచారణకు అయితే ఇప్పటివరకు హాజరైన పరిస్థితి. సో ఖచ్చితంగా ఒకవేళ నాకు విచారణకు రమ్మని ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా నా వాదన వినిపిస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏఐకి సంబంధించి ఈరోజు అంటే ఏదైనా కళ్ళతోని చూసి చెవులతోని వింటగానే నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఏఐ టెక్నాలజీతో చాలా వరకు సృష్టిస్తున్నారు కాబట్టి. సో ఎల్లుండి నా విచారణకు సంబంధించి ఎల్లుండి స్పీకర్ గారి దగ్గర నేను చెప్తాను. బట్ మరోపక్కన బస్తీ సమస్యలకు సంబంధించి రానున్న సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని కూడా బస్తీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు నీళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి బస్తీవాసులతో తిరుగుతున్న పరిస్థితి. చూద్దాం, ఒకవేళ దానం నాగేందర్ ఎల్లుండి ఏం చెప్తారు. ఇప్పటివరకైతే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీయద్ కూడా మొన్ననే విచారణ అయిపోయింది. కడియంతో పాటు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పెండింగ్లో ఉంది. చూద్దాం, ఇంకొక 2 రోజులు అయితే టైం ఉంది. స్పీకర్ కడియంకి దానం నాగేందర్ స్పీకర్కి ఎలాంటి నిర్ణయం విచారణలో ఏం చెప్తారు, తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం ఖైరతాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.